వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఫస్ట్ చూసుకుంటే మాత్రం సామ్సంగ్ వాళ్ళని చూడండి. సో సామ్సంగ్ వాళ్ళది సామ్సంగ్ గెలాక్సీ M17e 5G స్మార్ట్ ఫోన్ అయితే పోయి అఫీషియల్ సేల్స్ స్టార్ట్ అయిపోయినప్పుడు సో నేను అప్డేట్ చేయడం మర్చిపోయినట్టున్నాను. సో నేను చెక్ చేసుకోవాలి, చెక్ చేసి అప్డేట్ చేస్తున్నాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. మంచి డీసెంట్ ఆఫర్ మీద అయితే వస్తుంది. మంచి ఓఎస్ అప్గ్రేడ్స్తో పాటు కూడా వస్తుంది. అదొక్కటి యూనిక్నెస్ ఉంది అనమాట ఈ స్మార్ట్ ఫోన్లో. నెక్స్ట్ చూసుకుంటే వివో వాళ్ళ నుంచి అన్నమాట. సో వివో వాళ్ళది వివో Y21 అండ్ వివో Y11 ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయి అఫీషియల్ కొన్ని ప్రైస్ అయితే ప్రైస్ బయటపడ్డది అనుకోవచ్చు. ఇక్కడ ప్రైస్ ప్రకారం కూడా చూసుకుంటే ఇక్కడ వివో Y11 వచ్చేసరికి 15,000 ఉంది. వివో Y21 వచ్చేసరికి అయితే 18,500కి వస్తుంది. సో ప్రైజెస్ చూసుకుంటే మాత్రమే స్లైడ్గా ఇంక్రీజ్ అయింది అనిపిస్తుంది నాకైతే. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ పెరిగే కొద్దికి ఇంకా పెరుగుతున్నాయి. హైయెస్ట్ వేరియంట్ అవుతుందో 22,500కి హైయర్ వేరియంట్ అవుతుంది. ఏదైతే మీకు 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ అయితే వస్తుంది అన్నమాట. ఇది Y21 అని కూడా. సో నా ఒపీనియన్లో మాత్రమే ఇక యాక్సెప్ట్ చేయాల్సిందే ప్రైస్ ఇంక్రీజ్ అయ్యాక. నెక్స్ట్ చూసుకుంటే బోట్ నుంచి అన్నమాట. సో బోట్ వాళ్ళది బోట్ వాలర్ వాచ్ 1R అయితే లాంచ్ అయిపోయింది. 1.43 ఇంచెస్ 3D AMOLED డిస్ప్లే అంటే ఇది. సో ప్రైస్ చూసుకుంటే మొత్తం దారుణంగా అనిపించి 4,500 రూపాయల స్మార్ట్ వాచ్ అనమాట. సో ఈ మధ్యకాలంలో స్మార్ట్ వాచ్ యూసేజ్ ఏమైతే నా సర్కిల్ అయితే స్మార్ట్ వాచ్ యూసేజ్ తగ్గింది. పోయి మళ్ళీ తీయాలా, ఛార్జింగ్ పెట్టాలా, అది కొంచెం ఈ మధ్యకాలంలో రేజ్ కన్సర్న్స్ ఎక్కువైనా బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా రోజులు వస్తుంది అనేసి అంటారు. సో మోస్ట్లీ నా సర్కిల్ అయితే మాత్రం 50-50 ఉంది. కొంతమంది రెగ్యులర్ వాచెస్ యూజ్ చేస్తారు, కొంతమంది స్మార్ట్ వాచ్ యూజ్ చేస్తారు. మీరేం యూజ్ చేస్తారు? మీ ఒపీనియన్స్ ఏవైతే కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఒపేరా GX నుంచి అన్నమాట. సో ఒపేరా GX గేమింగ్ బ్రౌజర్ మనకు అందరికి తెలిసింది. సో ఈ బ్రౌజరు లినక్స్కి లాంచ్ అయిపోయింది అన్నమాట. సో గేమ్ కంట్రోల్స్ కస్టమైజ్ ఆప్షన్స్తో పాటు కూడా తీసుకొచ్చారు ఇక్కడ GX బ్రౌజర్లో. ఏవైతే 10,000 రెడీమేడ్ మోడ్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఒకవేళ ఇట్లా బ్రౌజర్కి సంబంధించిన గేమ్స్ ఒకవేళ ఆడాలనుకుంటే ఇట్లా లినక్స్లో ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. అండ్ 0 lag VPNతో పాటు కూడా వస్తుంది. సో నా ఒపీనియన్ తీసుకొచ్చేసి ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. నెక్స్ట్ వివాల్డీ బ్రౌజర్ నుంచి అన్నమాట. సో వివాల్డీ బ్రౌజర్ వాళ్ళైతే మంచి అప్డేట్ తీసుకొచ్చి ఏంటంటే వివాల్డీ 7.9లో ఈ అప్డేట్లో చూసుకుంటే మాత్రమే కస్టమైజబుల్ ఫుల్ స్క్రీన్ మోడ్తో పాటు కూడా వస్తుంది. ఫాలోవర్ ట్యాబ్స్ అండ్ మెయిల్ ఇంప్రూవ్మెంట్స్ ఏవైతే ఇంకొంచెం ఆప్టిమైజ్ అయితే చేసిరన్నమాట. ఫాలోవర్ ట్యాబ్స్ ఫీచర్ అయితే రైట్ క్లిక్ చేసేస్తే ఓపెనింగ్ చేసుకోవచ్చు. అంటే మంచి ఫీచర్తో పాటు కూడా వచ్చింది అనుకోవచ్చు. అండ్ మెయిల్ రిసీవ్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఇంప్రూవ్మెంట్ కూడా తీసుకొచ్చారంట. ఒకవేళ ఇట్లా వివాల్డీ యూజ్ చేసేవాళ్ళంటే ఇట్లా మీ ఒపీనియన్ షేర్ చేసుకోవచ్చు. నేనైతే మాత్రం వివాల్డీ తక్కువ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే మార్క్ సెర్నీ అనమాట. సో ఇతను డిజిటల్ ఫౌండరీ వాళ్ళకైతే ఒక ఇంటర్వ్యూ అయితే ఉంది. దాంట్లో చెప్పింది ఏంటంటే ప్లే స్టేషన్కి కూడా ఫ్రేమ్ జనరేషన్ ఫీచర్ అయితే వస్తుంది. సో సింపుల్ ఫ్రేమ్ జనరేషన్ అంటే మధ్య మధ్యలో గేమ్స్ మొత్తం ఫ్రేమ్స్ వస్తాయన్నమాట. సో గేమ్ ఇక్కడ కొంచెం స్మూత్నెస్ అయితే యాడ్ అవుతుంది అనమాట. ఇన్పుట్ ల్యాగ్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. సో చూడండి ప్లే స్టేషన్ యూజ్ చేసే వాళ్ళు వస్తుందంట. సో ప్లే స్టేషన్ యూజ్ చేసే వాళ్ళు ఉంటాయి. మీ ఒపీనియన్స్ ఏవైతే కింద షేర్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్. సో హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ వస్తుంది లెనోవో ల్యాప్టాప్స్ నుంచి అన్నమాట. సో లెనోవో అఫీషియల్ కన్ఫర్మ్ చేసి ఏంటంటే ఎన్విడియా వాళ్ళది RTX 5070 గ్రాఫిక్ కార్డ్స్ ఏవైతే 12GB GDDR7 మోడల్స్ ఏవైతే వాళ్ళే ల్యాప్టాప్ సిరీస్లో కన్ఫర్మ్ అయిపోయినాయి అనమాట. సో ల్యాప్టాప్ సిరీస్ చూసుకుంటే మాత్రం ఇక్కడ లీజన్ ప్రో 5 16AD R10 మోడల్స్ ఉన్నాయి. దాని తర్వాత LOQ 15 1R X10 అండ్ LOQ 17 1R X10 అండ్ లెనోవో లీజన్ ప్రో 5 16 1R X10 ఇవి దీంట్లో మళ్ళీ i5 వేరియంట్స్, i7 i3 వేరియంట్స్, మరి డిఫరెంట్ టైప్ ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్తో పాటు కూడా వస్తాయి కదా. అండ్ రైజన్ మోడల్స్తో పాటు వస్తాయి. ఈ ల్యాప్టాప్స్లో మీకు GDDR7 12GB గ్రాఫిక్ కార్డ్ మోడల్ అయితే అవైలబుల్ అవుతుంది అన్నమాట. ఇది 5070 గ్రాఫిక్ కార్డ్తో పాటు కూడా వస్తుంది. సో ఒకవేళ ఇట్లా హై పర్ఫార్మెన్స్ గ్రాఫిక్ కావాలంటే మాత్రమే కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి. లెనోవో ఫ్యాన్స్ అయితే మాత్రమే మీకు ఇది సాటిస్ఫాక్షన్ అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మాత్రం MSI వాళ్ళ నుంచి అన్నమాట. సో MSI వాళ్ళైతే ఒక అనౌన్స్మెంట్ అయితే చేసారు అనుకోవచ్చు. యాపిల్ వాళ్ళ మ్యాక్బుక్ నియో పోటీగా వీళ్ళు ఒక ల్యాప్టాప్ తీసుకొస్తారన్నమాట. MSI వాళ్ళది మోడర్న్ 14S అండ్ మోడర్న్ 16S ల్యాప్టాప్స్ అనమాట. దీనికి ఈ ల్యాప్టాప్స్లో స్పెసిఫిక్ యూనిక్నెస్ ఏంటన్నా ఏకి సంబంధించిన ఫీచర్స్ అయితే దీంట్లో లేవు. అండ్ ఇది వచ్చేసరికి అయితే ఇంటెల్ కోర్ 3 ప్రాసెసర్తో పాటు వస్తుంది. ఇది వైల్డ్ క్యాట్ లేక్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనేసి అన్నారు. బెటర్ ఆప్టిమైజేషన్తో పాటు కూడా వస్తుంది అనేసి అన్నారు. ఇక్కడ ఫీచర్స్ అయితే బాగానే ఉన్నాయి. ఒకవేళ ప్రాసెస్ మార్కెట్లోకి వచ్చినాక రెండింటిని పక్కకి కంపారిజన్ చేసినాక తెలుస్తుంది ఎట్లా ఆప్టిమైజ్ ఉందో అని. 65 watts అడాప్టర్తో పాటు కూడా వస్తుంది. 42 watt బ్యాటరీతో పాటు 1.4 kgs పాటు కూడా వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్తో పాటు బ్లూటూత్ 5.3తో పాటు వస్తుంది. డ్యూయల్ వైఫై 6E పాటు కూడా వస్తుంది.
సింగిల్ స్లాట్ ర్యామ్తో పాటు కూడా వస్తుంది అనమాట బై. సో సింగిల్ స్లాట్ వస్తుంది. సో ఒకవేళ ఇట్లా బేస్ ఓన్లీ 16 GB మోడల్ అయితే వచ్చే అవకాశాలు కానీ, లేకపోతే 8 GB మోడల్ తీసుకొస్తారా తెలియదు. ఒకవేళ తెచ్చిన ప్రాబ్లం లేదు ఈ ల్యాప్టాప్స్. కానీ ఏంటంటే మ్యాక్బుక్ నియో కొంచెం తక్కువ వచ్చిందంటే మాత్రం జనాలు ఇంట్రెస్టెడ్ ఉంటారు. నెక్స్ట్ కూడా స్టీమ్లా సేల్ అయితే నడుస్తుంది, స్ప్రింగ్ సేల్ అని. సో సేల్ డైయింగ్ లైట్ అనే గేమ్ అయితే మంచి వీళ్ళు కూడా సేల్స్ వచ్చింది, స్ప్రింగ్ సేల్ అని. దీంట్లో మంచి ఆఫర్ అయితే వస్తుంది అనమాట. ఈ గేమ్ 134 రూపీస్తో పాటు కూడా వస్తుంది, 130 రూపాయలు అన్నమాట. దగ్గర 11 సంవత్సరాలు అయిపోయింది గేమ్ వచ్చేసరికి. స్టిల్ ఇప్పటికి గేమ్ యొక్క క్రేజ్ పోలేదు. అండ్ గేమ్ వచ్చేసరికి అయితే 3 ప్లాట్ఫామ్స్ లైక్ విండోస్, మ్యాక్, స్టీమ్ ఓఎస్ అండ్ లినక్స్ అన్ని ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉందన్నమాట. మీరు ఈ గేమ్ అయితే రన్ చేసుకోవచ్చు. కొంచెం ఏమంటారు స్కేరీగా ఉంటుంది, గూస్ బంప్స్ ఎక్కువ వస్తాయి అనమాట. కొంచెం హార్డ్గా టఫ్గానే ఉంటాయి, ఈజీ మోడ్ అయినా సరే కూడా. ఒకవేళ ఆడాలని కూడా మాత్రం తక్కువ ప్రైస్గా వస్తుంది, 150 రూపాయలు ఒకటి వస్తుంది కాబట్టి పర్చేస్ కోసం ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ బై నజీ మధ్య మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేలా కలుసుకుందాం.